ప్రభాస్ స్పిరిట్ వివాదం అయితే రోజు రోజుకి ముదురుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక్క నోటీస్ దగ్గర మొదలు పెడితే ఇప్పుడు వాళ్ళు ప్రతి టీవీలకు వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలుపెట్టారనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకెళ్తాం అంటారు చూసారా, అలాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏంటి డిస్ప్యూట్ ఏంటి, అసలు వాళ్ళు ఎవ్వరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు సినిమా తీయటం ఏంటి, అంత పేదవాళ్ళు సినిమా తీసారా? సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తా. వెరీ ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఒక మోటివేషనల్ లాగా కూడా ఉంటుంది. నిజంగా లైఫ్లో ఒక మనిషి ఏదైనా సాధించాలి అని అనుకుంటే వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా, సినిమా టైటిల్ గురించి వివాదం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నాకు మీరు ప్లీజ్ ఈ వీడియోని ఒక నలుగురికి అయితే షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నానంటే, వాళ్ళు సినిమా తీశారు, ఏది నిజంగా స్పిరిట్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీనింగే తీసుకుందాం మనం. సో ఆ స్పిరిట్ తోటి వాళ్ళ సినిమా తీయడం అనేది గ్రేట్ అనమాట. సో దాని గురించి మాట్లాడదాం మనం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి, అలాగే లైక్ అయితే ఇవ్వండి. సో కామెంట్ అయితే వేసుకోరి ఈ స్టోరీ మీద. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా అసలు వాళ్ళ కథ అనేది తీసుకుంటే, వాళ్ళు ఒక పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు. ఆమె పేరేమో నరసమ్మ, అతని పేరేమో వెంకటేశ్వర్లు. జనరల్గా ఆమెకి చిన్నప్పటి నుంచే సినిమా తీయాలని కోరిక అనమాట. సో అంటే జనరల్గా ఉంటే చాలామందికి ఉంటుంది, కానీ వీళ్ళు ఏంటంటే పల్లెటూర్లలో పెరుగుతారు కాబట్టి చదువు అవి ఉండవు, పొలం పనులు అవి చేసుకుంటూ అంటారు. అలాగా మొగుడికి చెప్పింది అనమాట, నేను సినిమా తీద్దాం అనుకుంటాను, నాకు సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉందంటే. పల్లెటూరులో ఉండి వాళ్ళు వెళ్ళి సినిమా చూడాలంటేనే పట్నం వెళ్ళి సినిమా చూడాలి జనరల్గా. అలాంటిది ఒక సినిమా తీయటం అంటే అసలు అది హైలీ ఇంపాసిబుల్. సో దానికి డబ్బులు కావాలి. అది అంత పక్కన పెడితే ఆమె డ్రీమ్ని అలాగే ఉంచుకుంది మనసులో. అంతా పెళ్ళైన తర్వాత మొగుడికి చెప్పిన ఆయన వినలేదు. ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళకి చెప్పింది, అలా నేను సినిమా తీద్దాం అనుకున్నా అంటే వాళ్ళు వినలేదు. ఎందుకంటే సినిమా తీయాలంటే డబ్బులు కావాలి, రిలీజ్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా తతంగాలు ఉంటాయి. ఒక్క పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు సినిమా తీసి బయట తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈమె మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలాగే నేను సినిమా తీయాలా అదే మాట మీద స్టాండ్ అయిపోయి ఉంటే, ఇంకా ఈమె బాధ భరించలేక చివరికి ఆ హస్బెండ్ ఏదైతే ఉందో ఆయన పొలాలు అమ్మటము, కొంచెం ఆస్తులని అమ్మేయటము, ఊర్లో కొంత అప్పులు కూడా చేయటము. దాంతో వీళ్ళు ఒక సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విజయవాడలో ఒక ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఇక్కడ తెలంగాణ దాంట్లో తక్కువ రేటు, అంటే ఇప్పుడు జనరల్గా ఫిల్మ్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా రకరకాలు ఉంటాయి అనమాట. ఒకటి యాక్చువల్గా ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది, తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని కొంతగా పెట్టారు, ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టారు. వీళ్ళేమో కొంత తక్కువ ఉన్న చోట 10,000 రూపాయలు ఉన్న చోట రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మేము అంత దూరం వచ్చి అంత పెద్ద దాంట్లో చేసుకోలేము అని అంటున్నారు. సో అలా వీళ్ళు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక 1.5 year నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఈ సినిమా గురించి పెడుతున్నారు. పెద్ద కొడుకు వచ్చేసి ఈ సినిమా డైరెక్షన్ చేశాడు, చిన్న కొడుకు వచ్చేసి అందులో యాక్టర్గా నటించాడు అనమాట. సో అనుకోని పరిస్థితుల్లో తన చిన్న కొడుకు కూడా చనిపోయాడు కాబట్టి ఆమె ఏంటంటే సినిమా అంతా పూర్తయ్యి సెన్సార్ కూడా అన్నీ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా దేవతలకు సంబంధించిన ఇది పెట్టారు. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ స్పిరిచువల్ వాల్యూస్ అంటే దయాలకు సంబంధించి కొంత హారర్ సినిమా లాగా చేశారు. మరి వీళ్ళు షూటింగ్ ఎలా చేశారు, ఎక్కడ చేశారు, దానికి సంబంధించిన ఊర్లో అప్పులు కూడా చేశారట డబ్బులు సరిపోక. సో ఈ టైంలో ఇంకా రిలీజ్ చేసుకుందాము అంటే జనరల్గా ఎవరు తీసుకుంటారు ఇలాంటి సినిమాలు చెప్పండి. వాళ్ళు రేపు పెద్ద హీరో సినిమాలే ఒక్కొక్కసారి ఈ థియేటర్లలో నడవట్లేదు. ఒక రోజు వచ్చి ఫ్లాప్ అని అన్నారంటే నెక్స్ట్ డే తీసేస్తున్నారు. అలాంటి టైంలో బోల్డ్ అన్ని సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, ఎవరు కొనట్లేదు. సో వీళ్ళ సినిమా కూడా అంత ఈజీగా ఎవరైతే కొన్నారు. కానీ ఆమెకి ఏంటంటే ఒక డ్రీము, సినిమా థియేటర్లోనే చూడాలి. వాళ్ళ కొడుకేమో డైరెక్టర్ కాబట్టి అతనేమో ఈ ఓటీటీకి ఇద్దాము, ఎంతో కొంత మనకు డబ్బులు వచ్చినా రాపోయినా అని. కానీ వీళ్ళు బయట రిలీజ్ చేయాలంటున్నారు. సో కొడుకు ఏమంటాడంటే, బయట రిలీజ్ చేయాలంటే అమ్మ మనమే డబ్బులు కట్టి రిలీజ్ చేయాలి, మన సినిమా కొనుక్కొని ఎవడు రిలీజ్ చేయడు అంటే, ఆమెమో లేదు కనిగిరి థియేటర్లో సినిమా వేయాల్సిందే అని చెప్పేసి. సో అట్లీస్ట్ డబ్బులు ఇచ్చైనా ఆమె సినిమా కొడుకుని సినిమా హాల్లో చూసుకున్నాం, నేను సినిమా తీసా అనే ఫీలింగ్ ఆమెకు రావటం కోసం వీళ్ళు కష్టాలు పడ్డారు. సో మొత్తానికి ఒక పల్లెటూరులో ఉండి రోజు కూలి ఎల్ల తీసుకుంటా బతికేటువంటి మనుషులు, పొలం పనులు చేసుకున్న ఉండేటువంటి మనుషులు, ఆమె పట్టుదలతోటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె అనుకున్నది సాధించి సినిమా తీసింది. సో ఇది అందరూ నేర్చుకోవాల్సిన పాఠం. లైఫ్లో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా ఏదో ఒక రకంగా పట్టుదలతోటి, ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయలేకపోవచ్చు, 10 రోజుల తర్వాత చేయలేకపోవచ్చు, ఎన్ని రోజుల తర్వాత అయినా సరే చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసింది ఆమె. సినిమా రిలీజ్ అనేది పక్కన పెడదాం, ఆమె ప్రూవ్ చేసింది. అది మనం తీసుకోవాల్సిన గ్రేట్ విషయం వాళ్ళ దగ్గర నుంచి. సో ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటే, కరెక్ట్గా రిలీజ్ చేసుకున్నాం అనుకునే టైంకి ఇక్కడ చిన్న డ్రామా అనేది ప్లే అయింది.
సందీప్ రెడ్డి వంగకు సంబంధించినటువంటి మేనేజర్ అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ మేనేజర్ ఇతనికి ఫోన్ చేసి జనరల్గా డీటెయిల్స్ అడిగి మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ, మీ ఊరేంటి, క్యాజువల్గా అంత చక్కగా మాట్లాడే ఏం ప్రాబ్లం లేదండి సినిమా రిలీజ్ చేసుకోండి, మీ పేరేంటి, మీ ఊరేంటి, అదేంటి ఇదేంటి అన్నీ అడిగిన తర్వాత డీటెయిల్స్ అన్నీ చెప్పాక ఊరికి బాంబే నుంచి నోటీసులు పంపించారనమాట. ఈ సినిమా గురించి మాట్లాడినా, ఈ సినిమా గురించి ప్రెస్ మీట్లు పెట్టినా, ఈ సినిమా గురించి ఎక్కడన్నా రిలీజ్ చేసినా, పోస్టర్లు వేసినా, ఏమైనా చేసినా మేము మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి అధికారం మాకుంది అని చెప్పి. మరి బాంబే నుంచి ఎందుకు వచ్చినాయి నోటీసులు అంటే, యాక్చువల్గా ఈ స్పిరిట్ ప్రభాస్ సినిమా టైటిల్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు సోషల్ మీడియా ఈ టైటిల్ బాంబేలో రిజిస్టర్ అయింది, సందీప్ రెడ్డి వంగ బాంబేలో రిజిస్టర్ చేశారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. మరి ఇది కరెక్ట్ డిస్ప్యూటా? మరి బాంబేలో హిందీ టైటిల్, హిందీ సినిమా ఛాంబర్లో, ఇక్కడ తెలుగు సినిమా ఛాంబర్లో మరి జనరల్గా సేమ్ పేరు ఉన్నటువంటి సినిమాలు కొన్ని వందల సినిమాలు వచ్చినాయి, చాలా ఉంటాయి. దీనికి ట్యాగ్ లైన్, ముందు ట్యాగ్ లైన్ ఏదో ఒకటి ఇరికిచ్చి పెట్టి చేస్తూ ఉంటారనమాట. సో కొంచెం పేరు మారుస్తుంటారు. చెప్పారు కదా, నాని గ్యాంగ్ లీడర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే చిరంజీవి సినిమాని అంతా మనం ప్రెస్టేజ్గా తీసినటువంటి గ్యాంగ్ లీడర్ సినిమా కాంపిటీషన్గా పేరు పెట్టడం కరెక్ట్ కాదంటే, దానికి వాళ్ళిద్దరు కాంప్రమైజ్కి వచ్చారు, నానీస్ గ్యాంగ్ లీడర్ అని చెప్పి మార్చుకున్నాడు. సో అలాగా రీసెంట్గా వారణాసికి కూడా ఇదే టైటిల్ డిస్ప్యూట్ వచ్చింది. ఈ టైటిల్ నేను ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, మొన్న ఎవరో ఒక ఆయన బయటకు వచ్చారనమాట. సో అంటే ఇక ఈ పెద్దవాళ్ళతో పెట్టుకొని వీళ్ళు గెలుస్తారా గెలవరా అంటే ఆబ్వియస్లీ గెలవలేరు. ఎవరైనా సరే అంటే ఇప్పుడు వాళ్ళు నోటీసులు పంపించి ఇంత సీన్ చేయకముందే వాళ్ళ దగ్గరకు వచ్చేసి మీరు ఏదో టైటిల్ మార్చుకోండి, ఆయన అది కూడా చెప్పాడు. నాకు ఫస్టే చెప్పింటే నేను టైటిల్ మార్చుకోమంటే మార్చుకునేవాడిని కదా. ఇన్ని రోజుల నుంచి మేము పేపర్లలో వేస్తున్నాము, షూటింగ్ చేస్తున్నాము, అందరికీ చెప్తున్నాము, మమ్మల్ని కూడా అడిగారు మరి ప్రభాస్ స్పిరిట్ తీస్తున్నావా నువ్వు అంటే, అది కాదు, అది ప్రభాస్ సార్ సినిమా వేరే, మా సినిమా వేరే అని చెప్పాము. మరి ఇంత సోషల్ మీడియాలో వైడ్గా డిస్కషన్ వస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఇది పెద్ద బయటికి రాలేదు. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఓపెన్ అయ్యి బయటపడింది. కానీ కొంతమంది అనడం ఏంటంటే ఇది కూడా ఒక టాక్టిక్సే, సినిమా కొంచెం ప్రమోట్ చేసుకోవడానికి. మరి ప్రభాస్ సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు అవసరమా? ఏదన్నా చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా అంటే వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకున్నారంటే అర్థం ఉంది. ప్రభాస్ లాంటి వాడి సినిమాకి ప్రమోషన్స్ అవసరమా చెప్పండి? సో ఆయన ప్యాన్ వరల్డ్ హీరో, ఆయన చూస్తేనే ప్రతి దేశంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్కి. మరి అలాంటి హీరోకి ఇక ప్రమోషన్ చేసుకుని స్పిరిట్ దీన్ని కాంట్రవర్సీకి తీసుకొచ్చి లేనిపోని రోజు మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకొని అంత అవసరమా? ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా ఇది వీళ్ళకే హెల్ప్ అయిద్దేమో అని అనిపిస్తుంది. ఈవెన్చువల్గా ఎట్లా ఒకట్లా సార్ట్అవుట్ అయితే చేస్తారు వీళ్ళు, దాన్ని ఏదో ఒకటి చేస్తారు. కాకపోతే ఆ పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది నా భావన. ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఊళ్ళో అప్పులు చేశారు, ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు కూడా గొడవలు పడుతున్నారు అనమాట. మీరు కావాలనే ఇట్లా మా డబ్బులు అంటే ఆయన చెప్పడం కూడా ఏంటంటే, ఊళ్ళో ఏమంటున్నారు, కావాలని మా డబ్బులు ఎగ్గొట్టడం కోసం మీరు ఇట్లా నోటీసు అది ఇది అని చెప్పి డ్రామా ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పే టీవీలలో చెప్పేది కూడా ఎట్లుందంటే, ఆయన ఇప్పుడు మొత్తం అప్పులు అయిపోయినాం, ఆస్తులన్నీ పోయినాయి, ఈమె పిచ్చి పడలేక మేము సినిమా తీసాము, అది రిలీజ్ చేసుకోవాలంటే అవస్థ అవుతుంది, నోటీసులు ఇచ్చారు మాకు, నోటీసులు ఇచ్చే బదులు కూర్చొని మాట్లాడితే మేము ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసుకుని మా సినిమా మేము రిలీజ్ చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు అప్పులు కట్టలేక, ఊళ్ళోకి పోలేక, ఉండలేక, బతకలేక సతమతం అవుతున్నాము అని చెప్పి అంటున్నారు అనమాట. సో దీన్ని అసలు చిన్నదాన్ని అనవసరంగా పెద్దది చేసి పబ్లిక్లోకి పెట్టేసాడు. అంత కాన్సెప్ట్ కాదు ఇది. అసలు సింపుల్గా వాళ్ళతో మాట్లాడి అసలైన స్పిరిట్ వన్ అని చెప్పేసి అది డిఫరెంట్ టైటిల్, ఇది డిఫరెంట్ టైటిల్ కాబట్టి పెద్ద అసలు ప్రభాస్ సినిమాకి ఇంకేదన్నా మామూలు హీరో కొత్త సినిమానో కొత్త హీరో సినిమానో అంటే ఫోన్లే అనుకోవచ్చు, కానీ ప్రభాస్ సినిమాకి ఈ చిన్న సినిమా కాంపిటీషన్ అవుతుంది అంటే అసలు నవ్వుతాడు ఎవడన్నా. ప్రభాస్ రేంజ్ ఏంది, ఈ సినిమా ఏంది, ఈ సినిమా ఒక్క థియేటర్లో ఆడితే ఎక్కువ, అది కూడా ఆడదో కూడా తెలియదు అనమాట. సో అది పరిస్థితి. మొత్తానికి పేదోళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకు న్యాయం జరగాలని నేను అంటున్నానంటే, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది పక్కన పెడితే, ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ కానీ, సందీప్ రెడ్డి వంగ తీసుకునే రెమ్యూనరేషన్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, ఆ సినిమా ప్రొడ్యూసర్లు కానీ, వాళ్ళంతా వందల వేల కోట్ల మధ్యన బతికేటువంటి మనుషులు. వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి అమాయక వాళ్ళు కష్టపడి పాపం రూపాయి దాచుకొని అప్పు చేసి ఒక సినిమా తీశారు. మీ ప్రతాపము వీళ్ళ మీద చూపించడం కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. మాట్లాడుకోండి, ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసుకొని, ఈవెన్ వాళ్ళు ఏమన్నారంటే ప్రభాస్ గారు పిలిచినా నేను మాట్లాడతాను, ప్రభాస్ వచ్చి పిలిచి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేంత సీన్ అయితే ఖచ్చితంగా ఉండదు. సందీప్ రెడ్డి వంగ వచ్చి కూర్చొని మాట్లాడేంత సీన్ అయితే ఉండదు. వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సో నో వే అసలు. కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం జరిగి అట్లీస్ట్ వాళ్ళ సినిమా రిలీజ్ అయితే ఒక్క థియేటర్లో అయినా ఆమె కోరికే నెరవేరాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే
ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందుకు థియేటర్లో కూర్చొని ఆమె అలా చూస్తూ ఉంటే ఆ ఆనందమే డెఫినెట్గా వేరనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మోటివేషనల్ స్టోరీ లాగా తీసుకోండి, ఇది కాంట్రవర్సీ లాగా తీసుకోకండి. నేను ఎవరికి తప్పుపట్టే ఉద్దేశంలో కాదు. ఆమె డ్రీమ్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంది అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో అయితే చేశాను నేను. సో వీలైతే ప్లీజ్ దయచేసి ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.